Hi friends, first of all, thank you so much for subscribing to my YouTube channel, Knox Way to Learn. Spoken English with live practice అని మన ఈ సిరీస్లో భాగంగా in the previous video, I have explained you the topic have to and has to and I have given you some oral practice also. So in this class, let's continue the same topic. అయితే if you still didn't watch the previous video, kindly watch it first and then come to this class so that you will be able to understand clearly. So that is class number 1 and this is class number 2. ఆ క్లాస్ నెంబర్ 1కి సంబంధించిన వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. సో ఇక్కడ హ్యావ్ టు అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అనే మీనింగ్లో యూజ్ చేయాలి. అంటే నేను కాలేజీకి వెళ్ళాలి, నేను మా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి, మీరు నాకు హెల్ప్ చేయాలి, వారు ఆఫీస్కి వెళ్ళాలి, అతను కాలేజీలో జాయిన్ అవ్వాలి. సో ఈ విధంగా ఉండాలి, వెళ్ళాలి, తీసుకోవాలి, మాట్లాడాలి అని ఏదైనా ఒక పని చెయ్యాలి అనే మీనింగ్లో ఈ హ్యావ్ టు అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు గో. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఇన్ ద సేమ్ వే, యూ హ్యావ్ టు గో. యూ హ్యావ్ టు గో, మీరు వెళ్ళాలి. చూడండి, ఇక్కడ హ్యావ్ టు అంటే ఒక పని చెయ్యాలి అని మీనింగ్ వస్తుంది. ఓకే, యూ హ్యావ్ టు గో, మీరు వెళ్ళాలి. సో ఇన్ దిస్ వే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యావ్ టు యూజ్ చేస్తాం. అదే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ టు యూజ్ చేయాలి. అంటే హీ హ్యాజ్ టు గో. హీ హ్యాజ్ టు గో, అతను వెళ్ళాలి. సో హియర్ హ్యాజ్ టు, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ టు యూజ్ చేస్తాము. ఇలా ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు హ్యావ్ టు యూజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద క్లాస్ వీ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. ఓకే, సో టుడే let us learn and practice the question model. ఓకే, అంటే క్వశ్చన్ మోడల్ అంటే చూడండి, ఇక్కడ యూ హ్యావ్ టు గో. యూ హ్యావ్ టు గో, దట్ మీన్స్ మీరు వెళ్ళాలి. ఓకే, ఇది చెబుతున్నట్టు యూ హ్యావ్ టు గో అంటే మీరు వెళ్ళాలి. బట్ సమ్టైమ్స్ వీ ఆస్క్ క్వశ్చన్స్, అంటే మీరు వెళ్ళాలా, మీరు క్లాస్కి అటెండ్ అవ్వాలా, మీరు మీ ఫ్రెండ్ని కలవాలా, మీరు ఒక లెటర్ రాయాలా అని ఎదుటి వాళ్ళని క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్స్ అడగాలంటే దీన్ని క్వశ్చన్లా మార్చాలంటే సింపుల్గా మీరు ఇక్కడ యు టేక్ ద వర్డ్ డూ అనేది తీసుకోండి. అప్పుడు డూ యూ హ్యావ్ టు గో, దెన్ ఇట్ విల్ బికమ్ ఏ క్వశ్చన్. డూ యూ హ్యావ్ టు గో, మీరు కాలేజ్కి వెళ్ళాలా. హియర్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ మీనింగ్ ఫర్ దిస్ డూ. ఈ డూకి ప్రత్యేకంగా మీనింగ్ ఏమీ ఉండదు. క్వశ్చన్ తయారవడానికి ఇది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ మోడల్ వెర్బ్. ఓకే, సో హెల్పింగ్ వెర్బ్. డూ యూ హ్యావ్ టు గో, మీరు కాలేజ్కి వెళ్ళాలా క్వశ్చన్ అవుతుంది. ఓకే, ఇన్ ద సేమ్ వే హీ హ్యాజ్ టు గో. ఓకే, హీ హ్యాజ్ టు గో అంటే అతను వెళ్ళాలి. ఓకే, నౌ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ స్టేట్మెంట్ ఇంటూ ఏ క్వశ్చన్ ఫామ్. దీన్ని క్వశ్చన్ లాగా మార్చాలి. అంటే అతను కాలేజీకి వెళ్ళాలా అని అడగాలంటే ఇక్కడ హీ కానీ షీ కానీ ఎట్టి కానీ వచ్చినప్పుడు మనం ఇందాక డూ తీసుకున్నట్టుగా ఇక్కడ డజ్ అనేది తీసుకోండి. అంటే డజ్ హీ హ్యాజ్ టు గో అవుతుంది. ఓకే, బట్ హియర్ whenever does comes, this have to becomes have to. ఓకే, సో డజ్ వచ్చింది కాబట్టి ఈ హ్యాజ్ టు అనేది హ్యావ్ టుగా మారిపోతుంది అనమాట. ఓకే, అండర్స్టాండ్. సో డజ్ హీ హ్యావ్ టు గో, దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, అండర్స్టాండ్. మీకు హీ కానీ షీ కానీ ఎట్టి కానీ వచ్చినప్పుడు హ్యాజ్ టు రావాలి అని చెప్పాను. అంటే మామూలు స్టేట్మెంట్లో హీ హ్యాజ్ టు గో. బట్ దీన్ని క్వశ్చన్ లాగా మార్చినప్పుడు స్టార్టింగ్లో డజ్ అనేది యూజ్ చేయాలి. డజ్ వచ్చినప్పుడు హ్యాజ్ టు అనేది మళ్ళీ హ్యావ్ టుగా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, సో డజ్ హీ హ్యావ్ టు గో, అతను వెళ్ళాలా. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో వెన్ ఎవర్
ద సబ్జెక్ట్స్ ఆర్ ఐ, వి, యు, దే ఉన్నప్పుడు డూ తీసుకోవాలి. ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే డజ్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే, సో డూ యూ హ్యావ్ టు గో, మీరు వెళ్ళాలా. డూ దే హ్యావ్ టు గో, వారు వెళ్ళాలా. డూ ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలా, ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డజ్ హీ హ్యావ్ టు గో, అతను వెళ్ళాలా. డస్ షీ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళాలా. సో ఈ విధంగా మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి నేను ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. డూ, డజ్. ఓకే, సో డూకి ఐ, వి, యు, దే. ఓకే, నెక్స్ట్ డజ్ వచ్చినప్పుడు హీ, షీ, ఇట్. ఓకే, సో నెక్స్ట్ యూ హ్యావ్ టు, హీ హ్యావ్ టు అంటే ఈ సబ్జెక్ట్స్ తర్వాత హ్యావ్ టు వస్తుంది అనమాట. సో హ్యావ్ టు V1. ఓకే, అండర్స్టాండ్. సో చూడండి, డూ యూ హ్యావ్ టు గో, ఇక్కడ వెర్బ్ వన్ అంటే ఏంటో నిన్న ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో డూ యూ హ్యావ్ టు గో, గో అంటే వెళ్ళుట. సో మీరు వెళ్ళాలా. డూ దే హ్యావ్ టు గో, వారు వెళ్ళాలా. డూ వీ హ్యావ్ టు గో, మనము వెళ్ళాలా. డూ ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలా. ఇన్ ద సేమ్ వే డజ్ హీ హ్యావ్ టు గో, అతను వెళ్ళాలా. డజ్ షీ హ్యావ్ టు గో, ఆమె వెళ్ళాలా. డజ్ ఇట్ హ్యావ్ టు గో, అది లేదా ఇది వెళ్ళాలా. సో ఆ విధంగా ఐ, వి, యు, దే వచ్చినప్పుడు డూ తీసుకుంటాము. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డజ్ అనేది తీసుకుంటాము. ఓకే, అండర్స్టాండ్. సో ఇక్కడ అర్థమైతే సరిపోదు, మనం ఓరల్గా ప్రాక్టీస్ చేయాలి. సో వీ హ్యావ్ టు గివ్ ప్రాక్టీస్ టు అవర్ లిప్స్ అండ్ టంగ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓరల్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను మీకు ఇప్పుడు డైరెక్ట్గా ప్రాక్టీస్ ఇస్తాను. నేను చెప్పినట్టుగా ప్రాక్టీస్ ఇచ్చినట్టుగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు. ఐ విల్ ఆస్క్ హెర్ సమ్ సెంటెన్సెస్, సమ్ క్వశ్చన్స్ ఇన్ తెలుగు. షీ విల్ ట్రాన్స్లేట్ దమ్ ఇన్ టు ఇంగ్లీష్. ఓకే, సో మీరు కూడా తనతో పాటుగా నేను మీ ముందుకు వచ్చి మీకు డైరెక్ట్గా ప్రాక్టీస్ ఇస్తున్నట్టుగా ఇమాజిన్ చేసి నేను చెప్పే తెలుగు సెంటెన్సెస్ని ఈ విధంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలా ఓరల్ ప్రాక్టీస్, లైవ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వీ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఓకే, కెన్ వీ డూ ప్రాక్టీస్? ఓకే సార్. ఓకే, మీరు కాలేజీకి వెళ్ళాలా. Do you have to go to college? ఓకే, వన్స్ అగైన్. Do you have to go to college? వన్స్ అగైన్. Do you have to go to college? ఓకే, డూ యూ హ్యావ్ టు గో టు కాలేజ్. ఓకే, మీరు కూడా చెప్పండి, లౌడ్గా చెప్పాలి, ఓరల్గా. ఓకే, సో నెక్స్ట్ మనము ఇంగ్లీష్ మాట్లాడాలా. Do we have to speak in English? వన్స్ అగైన్. Do we have to speak in English? ఓకే, మనము అంటే వి. సో డూ వీ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, అండర్స్టాండ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఓరల్గా చెప్పండి, పైకి చెప్పాలి. ఓకే, వన్స్ అగైన్, మనము ఇంగ్లీష్ మాట్లాడాలా. Do we have to speak in English? ఓకే, వారు వర్క్ ఫినిష్ చేయాలా. Do they have to finish the work? ఓకే, డూ దే హ్యావ్ టు ఫినిష్ ద వర్క్. డూ దే హ్యావ్ టు ఫినిష్ ద వర్క్. ఓకే, అతను మనీ డిపాజిట్ చేయాలా. Does he have to deposit money? ఓకే, అతను అంటే హీ కాబట్టి హీ వచ్చినప్పుడు డజ్ రావాలి. డజ్ హీ హ్యావ్ టు డిపాజిట్ మనీ. ఓకే, డజ్ హీ హ్యావ్ టు డిపాజిట్ మనీ. సే వన్స్ అగైన్. Does he have to deposit money? ఓకే, వన్స్ అగైన్. Does he have to deposit money? ఓకే, ఆమె కంప్యూటర్ నేర్చుకోవాలా. Does she have to learn computer? ఓకే, ఆమె అంటే షీ కాబట్టి డజ్ షీ హ్యావ్ టు లెర్న్ కంప్యూటర్. డస్ షీ హ్యావ్ టు లెర్న్ కంప్యూటర్. సే వన్స్ అగైన్. Does she have to learn computer? వన్స్ అగైన్. Does she have to learn computer? సో ఈ విధంగా మనం కొన్ని సెంటెన్సెస్ని ఫామ్ చేయొచ్చు. ఓకే, సో మీరు వెళ్ళాలా అంటే డూ యూ హ్యావ్ టు గో. అతను వెళ్ళాలా, డజ్ హీ హ్యావ్ టు గో. సో ఈ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అయితే చూడండి ఇక్కడ డూ యూ హ్యావ్ టు గో అంటే మీరు వెళ్ళాలా.
డజ్ హీ హ్యావ్ టు గో అంటే అతను వెళ్ళాలా. దీస్ ఆర్ పాజిటివ్ క్వశ్చన్స్. బట్ సమ్ టైమ్స్ వీ ఆస్క్ నెగిటివ్ క్వశ్చన్స్ ఆల్సో. అంటే మీరు వెళ్ళక్కర్లేదా, అతను వెళ్ళక్కర్లేదా, నెగిటివ్ మీనింగ్లో అడగాలి. అలా అడగాలంటే చూడండి, ఇక్కడ డూ ఉంది కదా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ డూ యూ జస్ట్ టేక్ డోంట్. డోంట్, ఓకే, అండర్స్టాండ్. డోంట్ యూ హ్యావ్ టు, డోంట్ యూ హ్యావ్ టు గో. డోంట్ యూ హ్యావ్ టు గో అంటే మీరు వెళ్ళక్కర్లేదా. ఓకే, అండర్స్టాండ్. సో ఇన్ ద సేమ్ వే డజ్ హీ హ్యావ్ టు గో అంటే అతను వెళ్ళాలి. బట్ అతను వెళ్ళక్కర్లేదా అని అడగాలంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ డజ్ యూ సింప్లీ యూజ్ డజంట్. సో డజంట్ హీ హ్యావ్ టు గో. డజంట్ హీ హ్యావ్ టు గో. సో హియర్ డోంట్ అంటే డు నాట్ షార్ట్ ఫామ్ డోంట్ అనమాట. డజ్ నాట్ డజంట్ అవుతుంది. ఓకే, సో డూ యూ హ్యావ్ టు గో మీరు వెళ్ళాలా. డోంట్ యూ హ్యావ్ టు గో మీరు వెళ్ళక్కర్లేదా. డజ్ హీ హ్యావ్ టు గో అతను వెళ్ళాలా. డజంట్ హీ హ్యావ్ టు గో అతను వెళ్ళక్కర్లేదా. సో దీస్ ఆర్ పాజిటివ్ క్వశ్చన్స్ అండ్ దీస్ ఆర్ నెగిటివ్ క్వశ్చన్స్. ఓకే, అండర్స్టాండ్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ డూ యూ సింప్లీ పుట్ డోంట్. In the place of does you simply put doesn't, then it will become a negative question. Okay, understand. So now let's do some practice. Now I will tell her some sentences in Telugu, she will translate them into English. So at the same time you also do the same. Okay, మీరు కూడా అలా వారాలుగా పైకి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఆర్ యూ రెడీ? మీరు కాలేజ్కి వెళ్ళక్కర్లేదా. Don't you have to go to college? ఓకే, సో డోంట్ యూ హ్యావ్ టు గో టు కాలేజ్. డోంట్ యూ హ్యావ్ టు గో టు కాలేజ్. ఓకే, నెక్స్ట్ వారు వర్క్ ఫినిష్ చేయక్కర్లేదా. Don't they have to finish the work? డోంట్ దే హ్యావ్ టు ఫినిష్ ద వర్క్. వన్స్ అగైన్. Don't they have to finish the work? వన్స్ అగైన్. Don't they have to finish the work? వన్స్ అగైన్. Don't they have to finish the work? ఫ్రెండ్స్, మనం ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాలి. మనం ఎన్ని ఎక్కువ సార్లు చెప్తే మనకు అంత బాగా ప్రాక్టీస్ అవుతుంది, మాట్లాడడం కూడా అంత బాగా వస్తుంది. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ అగైన్ అండ్ అగైన్. నేను ఎన్నిసార్లు అడిగితే మీరు అన్నిసార్లు మీరు కూడా వారాలుగా చెప్పండి. ఓకే, అది కూడా లౌడ్గా చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ వన్, అతను మనీ డిపాజిట్ చేయక్కర్లేదా. Doesn't he have to deposit money? ఓకే, అతను అంటే హీ వచ్చినప్పుడు డజంట్ కదా, డజంట్ రావాలి. సో డజంట్ హీ హ్యావ్ టు డిపాజిట్ మనీ. ఓకే, డజంట్ హీ హ్యావ్ టు డిపాజిట్ మనీ. సే వన్స్ అగైన్. Doesn't he have to deposit money? డజంట్ హీ హ్యావ్ టు డిపాజిట్ మనీ. ఓకే, ఆమె కంప్యూటర్ నేర్చుకోవక్కర్లేదా. Doesn't she have to learn computer? ఓకే, డజంట్ షీ హ్యావ్ టు లెర్న్ కంప్యూటర్. ఓకే, డజంట్ షీ హ్యావ్ టు లెర్న్ కంప్యూటర్. సే వన్స్ అగైన్. Doesn't she have to learn computer? ఓకే, డజంట్ షీ హ్యావ్ టు లెర్న్ కంప్యూటర్. సే వన్స్ అగైన్. Doesn't she have to learn computer? ఓకే, సో ఈ విధంగా మనం వీ కెన్ ప్రాక్టీస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అంటే ఏదైనా ఒక పని చెయ్యాలా అని అడగాలంటే డూ యూ హ్యావ్ టు. ఓకే, చెయ్యి అక్కర్లేదా అంటే డోంట్ యూ హ్యావ్ టు. ఓకే, అండర్స్టాండ్. అదేవిధంగా ఆమె చెయ్యాలా అంటే డజ్ షీ హ్యావ్ టు. ఆమె చెయ్యక్కర్లేదా అంటే డజంట్ షీ హ్యావ్ టు. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫార్మ్ సమ్ క్వశ్చన్స్. ఓకే, సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ బై యూజింగ్ హ్యావ్ టు అండ్ హ్యాజ్ టు. అయితే సమ్టైమ్స్ ఇఫ్ ఎనీబడి ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టు గివ్ రిప్లై. మనల్ని ఎవరైనా ఇలా క్వశ్చన్స్ అడిగారనుకోండి, మనం రిప్లై ఇవ్వాలి కదా. నౌ లెట్ us see హౌ టు గివ్ రిప్లై. ఆ రిప్లై ఎలా ఇవ్వాలనేది చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని డూ యూ హ్యావ్ టు గో అని అడిగారనుకోండి, అంటే మీరు వెళ్ళాలా అని అడిగితే వీ కెన్ గివ్ 2 రిప్లైస్. నేను వెళ్ళాలి, అదర్వైజ్ నేను వెళ్ళక్కర్లేదు. అలా 2 రిప్లైస్ ఇవ్వచ్చు. సో నేను వెళ్ళాలి అంటే మీరు సింపుల్గా ఎస్ ఐ డూ. ఎస్ ఐ డూ. హియర్ డూ మీన్స్ ఎస్ ఐ హ్యావ్ టు గో అని మీనింగ్ వస్తుంది. ఓకే, డూ అంటే హ్యావ్ టు గో అని మీనింగ్ కాంటెక్చువల్గా. సో ఒకవేళ వెళ్ళక్కర్లేదు అని చెప్పాలనుకోండి నో ఐ డోంట్. దిస్ షార్ట్ రిప్లైస్ ఆర్ ఎనఫ్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్ ప్రాక్టికల్లీ. ఓకే, సో ఎస్ ఐ డూ, నో ఐ డోంట్. బట్ మనం ప్రాక్టీస్ కోసం ఇలా షార్ట్ రిప్లైస్ కాకుండా కంప్లీట్ ఆన్సర్ ప్రాక్టీస్ చేద్దాం మనం. అప్పుడు మనకి బాగా అలవాటు అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎస్ ఐ డూ, నో ఐ డోంట్ని కాకుండా ఎస్
ఐ హ్యావ్ టు గో. ఎస్, ఐ హ్యావ్ టు గో. దట్ మీన్స్ నేను వెళ్ళాలి. నో, ఐ డోంట్ హ్యావ్ టు గో. ఐ డోంట్ హ్యావ్ టు గో, నేను వెళ్ళక్కర్లేదు. ఓకే, అండర్స్టాండ్? సో డూ యూ హ్యావ్ టు గో, మీరు వెళ్ళాలా? ఎస్, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. నో, ఐ డోంట్ హ్యావ్ టు గో, నేను వెళ్ళక్కర్లేదు. నెగిటివ్ క్వశ్చన్ కూడా అడగవచ్చు. అంటే డూ ప్లేస్లో డోంట్ యూస్ చేస్తే డోంట్ యూ హ్యావ్ టు గో అంటే మీరు వెళ్ళక్కర్లేదా? దిస్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ క్వశ్చన్. ఓకే, అండర్స్టాండ్? సో డూ యూ హ్యావ్ టు గో, ఎస్ ఐ హ్యావ్ టు గో. నో, ఐ డోంట్ హ్యావ్ టు గో. డోంట్ యూ హ్యావ్ టు గో. ఇన్ ద సేమ్ వే హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజ్ రావాలి కాబట్టి డజ్ హీ హ్యావ్ టు గో. డజ్ హీ హ్యావ్ టు గో? ఆన్సర్ ఎస్, హీ హ్యాజ్ టు గో. సో లుక్ హియర్ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ డజ్ వచ్చింది కాబట్టి హ్యావ్ టు తీసుకున్నాం. బట్ ఇక్కడ హీ హ్యాజ్ టు రావాలి. ఎందుకంటే బికాస్ దేర్ ఈజ్ నో డజ్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, హీ హ్యాజ్ టు గో. అదర్వైజ్ నో, హీ డజంట్ హ్యావ్ టు గో. హీ డజంట్ హ్యావ్ టు గో, అతను వెళ్ళక్కర్లేదు. ఓకే, ఆర్ యూ అబ్జర్వింగ్? హియర్ వీఆర్ సేయింగ్ హీ హ్యాజ్ టు, బట్ హియర్ హీ డజంట్ హ్యావ్ టు. ఓకే, అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్, అతను వెళ్ళాలా అని. నెగిటివ్ క్వశ్చన్ కావాలి అంటే అతను వెళ్ళక్కర్లేదా అని అడగాలంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ డజ్ యూ సింప్లీ యూజ్ డజంట్. సో డజంట్ హీ హ్యావ్ టు గో. డజంట్ హీ హ్యావ్ టు గో, అతను వెళ్ళక్కర్లేదా? ఓకే, అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఓకే, చూడండి. డూ యూ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడాలా? ఎస్, ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను మాట్లాడాలి. నో, ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడక్కర్లేదు. డోంట్ యూ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడక్కర్లేదా? సో దీస్ ఆర్ వెరీ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మనం చాలా ఎక్కువగా వీటిని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా డజ్ హీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాలా? ఎస్, హీ హ్యాజ్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను మాట్లాడాలి. నో, హీ డజంట్ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడక్కర్లేదు. డజంట్ హీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడక్కర్లేదా? సో ఇన్ దిస్ వే వీ కెన్ ఫార్మ్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. Okay, now I will give you some practice, some oral practice. Okay, I will ask her some questions in Telugu. She will translate the questions and answers into English. Okay, మీరు కూడా అదే విధంగా నేను తెలుగులో అడిగేవి పైకి చెప్తూ వారల్గా చెప్తూ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. దిస్ లైవ్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆర్ యూ రెడీ? Yes, sir. మీరు మీ ఫ్రెండ్ని కలవాలా? Do you have to meet your friend? Do you have to meet your friend? Once again. Do you have to meet your friend? నేను మా ఫ్రెండ్ని కలవాలి. Yes, I have to meet your friend. ఓకే, ఎవరు కాదు, ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్ అనాలి. ఓకే, ఎందుకంటే డూ యూ హ్యావ్ టు మీట్ యువర్ ఫ్రెండ్, మీరు మీ ఫ్రెండ్ని కలవాలా అని అడిగాను. అప్పుడు మీరేం చెప్పాలి? ఐ హ్యావ్ టు మీట్ మై ఫ్రెండ్ అనాలి. ఓకే, నేను నా ఫ్రెండ్ని కలవాలి. ఓకే, అండర్స్టాండ్? సో వన్స్ అగైన్, నేను మా ఫ్రెండ్ని కలవాలి. Yes, I have to meet my friend. ఓకే, మీరు మీ ఫ్రెండ్ని కలవక్కర్లేదా? Don't you have to meet your friend? ఓకే, వన్స్ అగైన్. Don't you have to meet your friend? ఓకే, లెట్ us డూ ఇట్ వన్స్ అగైన్. మీరు మీ ఫ్రెండ్ని కలవాలా? Do you have to meet your friend? నేను మా ఫ్రెండ్ని కలవాలి. Yes, I have to meet my friend. నేను మా ఫ్రెండ్ని కలవక్కర్లేదు. No, I don't have to meet my friend. మీరు మీ ఫ్రెండ్ని కలవక్కర్లేదా? Don't you have to meet your friend? ఓకే, చెప్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఓరల్గా పైకి చెప్పండి. ఓకే, అదేవిధంగా అతను తన ఫ్రెండ్ని కలవాలా? Does he have to meet your friend? మీట్ హిజ్ ఫ్రెండ్. ఓకే, తన ఫ్రెండ్ని అంటే హిజ్ ఫ్రెండ్ అనమాట. డజ్ హీ హ్యావ్ టు మీట్ హిజ్ ఫ్రెండ్? సే వన్స్ అగైన్. Does he have to meet his friend? ఓకే, అతను తన ఫ్రెండ్ని కలవాలి. Yes, he has to meet his friend. ఓకే, హీ హ్యాజ్ టు మీట్ హిజ్ ఫ్రెండ్. వన్స్ అగైన్.
Yes, he has to meet his friend. ఓకే, అతను తన ఫ్రెండ్ని కలవక్కర్లేదు. No, he don't have to meet his friend. ఓకే, హీ షీట్ వచ్చినప్పుడు డజంట్ యూస్ చేయాలి. హీ డోంట్ కాదు, హీ డజంట్. ఓకే, నో హీ డజంట్ హ్యావ్ టు మీట్ హిజ్ ఫ్రెండ్. సే వన్స్ అగైన్. No, he doesn't have to meet his friend. ఓకే, అతను తన ఫ్రెండ్ని కలవక్కర్లేదా? Doesn't he have to meet his friend? ఓకే, డజంట్ హీ హ్యావ్ టు మీట్ హిజ్ ఫ్రెండ్. వన్స్ అగైన్. Doesn't he has to meet his friend? ఓకే, డజంట్ హీ హ్యావ్ టు మీట్ హిజ్ ఫ్రెండ్. సే వన్స్ అగైన్. Doesn't he have to meet his friend? ఓకే, మీకు బిగినింగ్లో స్టార్టింగ్లో కొంచెం ఫంబ్లింగ్ వస్తుంది. ఫంబ్లింగ్ అంటే మాట తడబడము, బట్ మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. ఓకే, అండర్స్టాండ్. సో మిస్టేక్స్ వచ్చినా నో ప్రాబ్లం. మిస్టేక్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు లెర్న్. మనం ఏదైనా నేర్చుకోవాలంటే మిస్టేక్స్ కామన్ అనమాట. సో డోంట్ వరీ అబౌట్ ద మిస్టేక్స్. ఓకే, యూ జస్ట్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దట్స్ ఎనఫ్. ఇఫ్ యూ కీప్ ట్రయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యూ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. ఓకే, అండర్స్టాండ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వారు క్లాస్కి అటెండ్ అవ్వాలా? Do they have to attend the class? డూ దే హ్యావ్ టు అటెండ్ ద క్లాస్. వారు క్లాస్కి అటెండ్ అవ్వాలి. Yes, they have to attend the class. వారు క్లాస్కి అటెండ్ అవ్వక్కర్లేదు. No, they don't have to attend the class. వారు క్లాస్కి అటెండ్ అవ్వక్కర్లేదా? Don't they have to attend the class? ఓకే, వారు క్లాస్కి ఎందుకు అటెండ్ అవ్వక్కర్లేదు? Why don't they have to attend the class? వై డోంట్ దే హ్యావ్ టు అటెండ్ ద క్లాస్. ఓకే, ఇక్కడ డోంట్ ముందు వై పెట్టామనుకోండి. వై డోంట్ యూ హ్యావ్ టు గో అంటే నువ్వు ఎందుకు వెళ్ళక్కర్లేదు. ఇన్ ద సేమ్ వే వై డోంట్ దే హ్యావ్ టు అటెండ్ ద క్లాస్. ఓకే, సో నెక్స్ట్, అతను జాబ్ చేయాలా? Does he have to do a job? ఓకే, డజ్ హీ హ్యావ్ టు డూ ఎ జాబ్. వన్స్ అగైన్. Does he have to do a job? అతను జాబ్ చేయాలి. Yes, he has to do a job. అతను జాబ్ చేయక్కర్లేదు. No, he doesn't have to do a job. అతను జాబ్ చేయక్కర్లేదా? Doesn't he have to do a job? ఎందుకు చేయక్కర్లేదు? Why doesn't he have to do a job? వై డజంట్ హీ హ్యావ్ టు డూ ఎ జాబ్. ఓకే, ఆమె ఒక లెటర్ రాయాలా? Does she have to write a letter? డస్ షీ హ్యావ్ టు రైట్ ఎ లెటర్. వన్స్ అగైన్. Does she have to write a letter? ఓకే, ఆమె లెటర్ రాయాలి. Yes, she has to write a letter. ఆమె లెటర్ రాయక్కర్లేదు. No, she doesn't have to write a letter. షీ డజంట్ హ్యావ్ టు రైట్ ఎ లెటర్. ఆమె లెటర్ రాయక్కర్లేదా? Doesn't she have to write a letter? ఎందుకు రాయక్కర్లేదు? Why doesn't she have to write a letter? వై డజంట్ షీ హ్యావ్ టు రైట్ ఎ లెటర్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. బికాజ్ ప్రాక్టీస్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఓరల్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనం ఇలా ఓరల్గా మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయకపోతే మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని క్లాసెస్ విన్నా, ఎన్ని వీడియోలు చూసినా దట్ ఈజ్ నాట్ యూజ్ఫుల్. దట్స్ వై ఐఎమ్ గివింగ్ యూ దిస్ లైవ్ ప్రాక్టీస్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని కొన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయండి. ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం ఎక్సర్సైజ్ అని 10 క్వశ్చన్స్ తెలుగులో ఇచ్చాను. యూ జస్ట్ పాజ్ ద వీడియో, టేక్ ఏ పేపర్ అండ్ రైట్ డౌన్ ఆల్ దీస్ సెంటెన్సెస్ అండ్ లేటర్ ట్రై టు ట్రాన్స్లేట్ దెమ్ ఇన్ టు ఇంగ్లీష్. ఓకే, వీటిని ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయడం ట్రై చేయండి. ఆల్ ఆర్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్సే. And if you get any doubts, kindly ask me in the comment section. I will definitely give you reply. Okay, so this is about this class. In the next class, let's practice another question model. ఇందులో WH questions ఉంటాయి. What, where, when, why, which, who, whom, how many, how far, how long. వీటిని WH questions అంటారు. అది నెక్స్ట్ క్లాస్లో క్లాస్ నెంబర్ 3లో ప్రాక్టీస్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్లాస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ దే కెన్ ఆల్సో లెర్న్. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాక్స్ వే టు లెర్న్. థ్యాంక్ యూ సో మచ్.